హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి భాస్కర్స్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి ఒక స్పెషల్ రెసిపీ అండి. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఏదైనా క్విక్గా అప్పటికప్పుడు చేసుకొని తినాలనిపించినప్పుడు డిఫరెంట్గా వెరైటీగా చాలా కొత్త రెసిపీలు నిజంగా చాలా బాగుంటుంది. ఒకసారి పాతకాలపు రెసిపీ అయినా కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది, చాలా టేస్ట్ ఉంటుందండి. సొరకాయ గారెలు చాలా టేస్ట్ ఉంటాయి, అలాగే తెలంగాణ స్పెషల్ కూడా. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఫుల్ వీడియో అయితే చూసేయండి, ప్రతి ఒక్కరికి తప్పకుండా నచ్చుతుందండి. నేను కూడా ఫస్ట్ టైం చేశాను కానీ చాలా అంటే చాలా బాగుంది టేస్ట్, నిజంగా చాలా బాగుంది. దీనికోసం అయితే సొరకాయ ఇలా పీల్అవుట్ చేసుకున్నానండి. దాని మీద ఉన్న తొక్కంతా తీసేసి ఇప్పుడు మధ్యలో ఆ వైట్ ఉంది కదా, వైట్ది అనేది రానివ్వకుండా మొత్తం అనేది తురుముకోవాలి. లేదు అంటే పీసుల్లాగా కట్ చేసుకొని లోపలున్న వైట్ తీసేసి ఇలా తురుముకోండి నీట్గా. నాకైతే నేను ఇప్పుడు చూపించిన సొరకాయకి ఈ మాత్రం వచ్చిందండి తురుము. దీంట్లో చాలా వాటర్ వస్తుంది కాబట్టి మనకి ఇక వాటర్ అనేది 1 డ్రాప్ కూడా అవసరం పడదండి. అసలు వాటర్ లేకుండానే చేయవచ్చు ఈ రెసిపీ అనేది. ఇప్పుడు ఒక సగమే అండి ఆనియన్లో, మీడియం సైజ్ ఆనియన్లో సగం ఆనియన్స్ అనేది కట్ చేసి వేస్తున్నాను ఇలా బారుగా స్లైస్ లాగా. ఇది వేయాల్సిన అవసరం కూడా లేదు కానీ ఆనియన్స్, కాకపోతే మనకు ఒక మంచి టేస్ట్ అనేది వస్తుందండి, అందువల్ల వేసాను కొద్దిగా. ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ మందం తురుముకున్న అల్లము, అలాగే ఒక స్పూన్ మందం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఒక 2 రెమ్మలు సన్నగా తరుక్కొని కరివేపాకు వేసుకోవాలండి. అలాగే కొంచెం కొత్తిమీర, మన టేస్ట్ తగ్గట్టు కొత్తిమీర కరివేపాకు ఎక్కువ వేసుకున్నా బాగుంటుందండి. కొంచెం స్పైసీ ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళు కొంచెం పచ్చిమిర్చి అల్లం తురుము ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే చిటికెడు పసుపు అండి, నేను కలర్ కోసం వేసాను పసుపు అంతే. మనకి దీనికి సరిపడా ఈ పిండికి సొరకాయకి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. అలాగే కారము, పచ్చిమిర్చి వేసాను కదా అందుకని కారం అనేది తక్కువ వేసుకున్నానండి. అలాగే ఒక సగం స్పూను జీలకర్ర. నేను ఇవి శనగపప్పు తీసుకుంటున్నాను. శనగపప్పు ప్లేస్లో మీరు నువ్వులైనా వేసుకోవచ్చు, లేదంటే పెసరపప్పు అయినా వేసుకోవచ్చు. ఏది వేసుకున్నా చాలా బాగుంటుంది. నేనైతే శనగపప్పు 1 గంట ముందు నానబెట్టానండి కరెక్ట్గా, అది వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఫ్లేవర్స్ అన్నీ మనకి సొరకాయ తురుములో కలిసిపోయే విధంగా మంచిగా కలుపుకోవాలి. నేనైతే కొంచెం స్పైసీ అనేది తక్కువ వేసానండి, కావాలనే పిల్లల కోసమని. అలాగే మీరు కన్నా స్పైసీ ఎక్కువ తింటారు అనుకుంటే కొంచెం పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం, కారం అనేది ఎక్కువగా వేసుకోండి, చాలా బాగుంటుంది. నిజంగా చల్లటి వాతావరణానికి వేడివేడిగా తింటుంటే చాలా బాగుంటుందండి. అందుట్లో ఇది ఒక్కరోజు రెసిపీ కాదు, మనకి 1 వీక్ ఉన్నా కూడా అస్సలు చెక్కు చెదరవండి, అదే ఫ్లేవర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో వరిపిండి అండి. వరిపిండి అనేది మనం కొలత ప్రకారం చెప్పలేము, ఎందుకంటే మనం తీసుకున్న సొరకాయ తురుముని బట్టి, దాంట్లో వచ్చే వాటర్ కన్సిస్టెన్సీ బట్టి మనం వరిపిండి అనేది యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం సొరకాయ ముదురుగా అనిపించింది అనుకోండి, వాటర్ అనేది తక్కువగా వస్తుంది దాంట్లో నుంచి. అలాగే లేత సొరకాయ అయితే మనకి వాటర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వరిపిండి అనేది కొద్దిగా ఎక్కువగా పడుతుంది. దాని ప్రకారంగా మనం చూసుకుంటూ వరిపిండి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలా గట్టిగా వచ్చే విధంగా కలుపుకోవాలి. మనకి ఇది తెపాల చెక్కల్లాగా చేస్తాం కదా, సో అలా చేయటానికి వీలుగా ఉండే విధంగా చూసుకుంటూ కలుపుకోండి. నేనైతే ఇంకొక స్పూన్ మందం యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇది మనకి కొంచెం టైం తీసుకునే కొద్దీ లూజ్ అయిపోతుంది పిండి, అందువల్ల చూసుకుంటూ కలుపుకోండి. అలాగే మీరు కానీ ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటున్నారంటే వరిపిండి అనేది ఇలా కొంచెం కలిపి పెట్టుకొని తర్వాత ఎప్పటికప్పుడు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే మనకి పిండి ముద్ద అనేది లూజ్గా అవ్వకుండా ఉంటుంది, కరెక్ట్గా వస్తాయి. ఇది తక్కువ క్వాంటిటీ కాబట్టి నేను మొత్తం పిండి ఒకేసారి కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా కలుపుకుంటే చాలండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టుకుందాం. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది మీడియంగా హీట్ అయింది, గోరువెచ్చగా అయింది అనుకున్నప్పుడు ఇలా ఒక చిన్న గరిటెడు తీసుకొని మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న ఈ పిండి ముద్దలో వేసుకోండి. దీనివల్ల ఏంటంటే మనకి ఈ సొరకాయ అప్పాలు అనేది క్రిస్పీగా వస్తాయి, చాలా బాగుంటాయి, కరకరలాడుతూ ఉంటాయి, అలాగే నిల్వ ఉంటాయి కూడా ఈ ఆయిల్ వేయటం వల్ల. మనం ఇలా ఆయిల్ వేసుకొని ఒక్కసారి చేతితోటి మొత్తం కలిసే విధంగా కలుపుకోండి. సాల్ట్ కూడా ఈ టైంలో ఒకసారి చెక్ చేసుకోండి, ఇంకొంచెం పడుతుంది అనుకుంటే వేసుకోండి. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. ఇప్పుడు ఈ విధంగా అయితే మొత్తం కలుపుకున్నాక ఒక ఆయిల్ ప్యాకెట్ తీసుకోండి. ఆయిల్ ప్యాకెట్ అయినా పర్లేదు, లేదంటే మన దగ్గర ఏదైనా క్లాత్ ఉన్నా, ఏమీ లేదనుకుంటే నార్మల్ కవర్ ఉంటుంది కదా, అదైనా సరే
ఇలాగ కట్ చేసుకోండి, స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని కొంచెం కొంచెంగా చపాతీ చేసేంత ఉండలు తీసుకొని ఇలా ప్రెస్ చేస్తూ పల్చగా చేసుకోండి. ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా చేయండి. దానివల్ల ఏంటంటే ఎక్కువ క్రిస్పీనెస్ వస్తాయి, ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. మనం మందంగా చేసుకుంటే లోపల పిండి అనేది కొంచెం ఉడకదు కదా, దానివల్ల చాలా తక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. మనం పల్చగా చేసుకోవటం వల్ల చాలా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. నేనైతే ఈ విధంగా చేశాను. నేను శనగపప్పు యూజ్ చేశాను కాబట్టి ఈ మాత్రం మందమైనా ఉందండి. లేదు మీరు పెసరపప్పు కానీ నువ్వులు కానీ వేస్ట్ చేసుకుంటే డైరెక్ట్గా పూరి ప్రెస్ ఉంటుంది కదా చాలామంది దగ్గర, దాంట్లో వేసుకొని కరెక్ట్గా ఇలా ఒత్తేసుకుంటే చాలండి, పల్చగా ఆకులాగా వచ్చేస్తాయి. అవైతే మనకు అసలు ఎన్ని రోజులున్నా పాడవ్వండి, చాలా రోజుల వరకు స్టోర్ ఉంటాయి. నేను శనగపప్పు యూజ్ చేశాను కాబట్టి అది మరీ అంత పల్చగా చేయాది కాదు కాబట్టి కొంచెం ఈ మాత్రం చేశాను. ఇప్పుడు ఒక్కొక్కటిగా వేస్తూ ఒకటి వేగి పైకి తేలాక ఇంకొకటి వేయండి, లేకపోతే కొంచెం అంటుకుపోతూ ఉంటాయి. సొరకాయ కదా, కొంచెం అంటుకుపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా వేసుకున్నాక ఈ కలర్ రావాలండి, మంచిగా కాలాలి, చాలా బాగుంటాయి. మనం కాల్చుకోవటంలో కూడా ఉంటుంది, అటు ఇటు టర్న్ చేస్తూ సమానంగా కాల్చుకోండి. చూసారు, ఈ విధంగా వచ్చాక అయితే నేను తీసేస్తున్నాను. ఈ విధంగా 1 బై 1 వేసుకుంటూ కాల్చుకోవాలి. కళాయి పెద్దదైనా సరే ఒకేసారి అయితే వేయొద్దండి. ఒకటి వేసి అది కొంచెం పైకి తేలాక ఇంకొకటి వేయండి. దానివల్ల ఏంటంటే ఇప్పుడు చూపిస్తున్నాను కదా అలా అంటుకుపోతుంటాయి, అంటుకుపోకుండా ఉండాలంటే ఒకటి వేగి పైకి తేలాక ఇంకొకటి వేసుకోండి. అలా అని అంటుకుపోయినా కూడా ఇవి మధ్యలో ఏం విరిగిపోవండి, ఎందుకంటే సొరకాయ కదా అది మొత్తం అందుట్లో మనం తురుముకున్నది, అది విడిపోయే ఛాన్స్ అస్సలు ఉండదు. కాకపోతే అంటుకుపోతుంటాయి అంతే, చూసుకుంటూ జాగ్రత్తగా టర్న్ చేసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చాలా బాగుంటాయండి. వీడియో చూసిన వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంటుంది. నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను అంటే ఆ రెసిపీ నేను ఇంట్లో ట్రై చేసి 1కి 2 సార్లు చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తేనే మీకు చెప్తున్నానండి. చాలా బాగున్నాయి, ఒకసారి ట్రై చేయండి. అన్నీ మనకి ఇంట్లో ఉన్నాయి. సొరకాయ అంటే రెగ్యులర్గా ఉంటుంది, అందుట్లో ఈ సీజన్లో ఇంకా చాలా తక్కువ కాస్ట్ కూడా. ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎక్కువ టైం కూడా తీసుకోదు ఈ రెసిపీకి. పిల్లలకి అప్పటికప్పుడు వేడివేడిగా స్నాక్ లాగా చేసి పెట్టవచ్చు. అలాగే మనకి ఎక్కువ రోజులు స్టోర్ కూడా ఉంటాయి, అన్ని విధాలా యూజ్ అవుతాయండి. అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి కాబట్టి చాలా బాగుంటాయి, స్పైసీగా, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో, అసలు బ్రేక్ అవ్వను కూడా అవ్వండి. మనకు మధ్యలో ఎక్కువ క్వాంటిటీ చేసుకొని స్టోర్ చేసుకున్నా కూడా విరిగిపోతాయి, పాడైపోతాయి అనే భయం ఉండదు. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇలాంటి వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటాను. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే